తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బ్రేకింగ్ న్యూస్. సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి ముందు అసలు ఎప్పుడు తనిఖీలు జరగలేదా? జరిగాయి. ఆ నివేదిక కూడా టీవీ9 చేతిలో ఉంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన తనిఖీలు జరిపారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. నాటి నివేదికలోనే కనీస ప్రమాణాలు కూడా పాటించలేదు అని చాలా స్పష్టంగా వెల్లడించారు. నిబంధనల మేరకు భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ నివేదికలో ఆదేశాలు కూడా జారీ చేశారు. యంత్రాలున్న హాళ్ల నుంచి తగినన్ని ఎగ్జిట్లు లేవని కూడా గుర్తించారు. సెక్షన్ 38 రూల్ 61 ప్రకారం కార్మికులు పనిచేసే అన్ని గదుల నుంచి ఎలాంటి అడ్డంకులు లేని ఎగ్జిట్లు ఉండాలని కూడా ఆ నివేదికలో సూచించారు. అలాగే బయటకు వెళ్లే దారిని సూచిస్తూ ఇల్యూమినేటెడ్ మార్కింగ్ ఉండాలని కూడా ఆ నివేదికలో ఆదేశించారు. గత ఏడాది డిసెంబర్ 12న తనిఖీలు జరిపిన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇచ్చిన నివేదికకు సంబంధించి టీవీ9 ప్రతినిధి జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, టీవీ9 చేతిలో ఉంది సిగాచి పరిశ్రమ పాత తనిఖీల నివేదిక. అందులో చాలా స్పష్టంగా చెప్పారు ఆ పరిశ్రమలో ఉన్న లోపాల గురించి, కార్మికుల భద్రత గురించి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా కూడా అవేవి పాటించలేదు అని మొన్న జరిగిన ప్రమాదాన్ని బట్టి అర్థమవుతోంది. అంటే ఇదంతా కూడా నిర్లక్ష్యం అనుకోవాలా? ఖచ్చితంగా ఏదైతే సిగాచికి సంబంధించినటువంటి పరిశ్రమ పాత నివేదిక సంబంధించినటువంటి రిపోర్టు ప్రస్తుతం టీవీ9 చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే గత ఏడాది డిసెంబర్ 12న తనిఖీలు నిర్వహించారు నిజామాబాద్కు చెందినటువంటి డిప్యూటీ ఇన్స్పెక్టర్ నెహ్రూ. ఆ రోజు తనిఖీల్లో భాగంగా కూడా చాలా అంశాలను అన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం నేమ్ ఆఫ్ ఫ్యాక్టరీ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎటువంటి భద్రతా పరిమాణాలు ఏవీ పాటించలేదంటూ కూడా ఈ యొక్క నివేదికలో పొందుపరచడం జరిగింది. మరొక వైపు సెక్షన్ 36 రూల్ నెంబర్ 61 ప్రకారము కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ కార్మికులకు సంబంధించినటువంటి రూమ్స్, అంతేకాకుండా ప్లేస్ ఆఫ్ ప్రొవైడ్ ఫైర్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్స్, అంటే కార్మికులు వెళ్లేందుకు ఖచ్చితంగా కూడా ఫైర్ ఎగ్జిట్కి సంబంధించినటువంటి అక్కడ రూల్స్ని పాటించాలి. కానీ అవేమీ పాటించలేదు. అంతేకాకుండా కార్మికులకు సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు కావచ్చు, ఇతరత్ర షూస్ కావచ్చు, అవేవి కూడా ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళకి సంబంధించినటువంటి రూమ్స్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయలేదంటూ కూడా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈ యొక్క నివేదికలో పొందుపరచడం జరిగింది. ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి అంటే ప్రతి ఒక్కటి ఒక నిర్లక్ష్యం వహించినట్లుగా అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఏదైతే ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా కనీసం అక్కడ లేదు అనేది ప్రధానంగా ఈ యొక్క అంశంలో పేర్కొన్నారు. దాదాపు అంటే ఒకవైపు కార్మికులు సుమారు వందలాది మంది అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి కనిపించాల్సినటువంటి సౌకర్యాలు ఏవి కూడా కల్పించలేదు అనేది ప్రధానంగా ఈ యొక్క రిపోర్ట్లో అయితే పొందుపరచడం జరిగింది. అలాగే ఫైటింగ్ సంబంధించినటువంటి పరికరాలు ఏర్పాటు చేయడంలో కూడా కంపెనీకి సంబంధించినటువంటి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా ఈ యొక్క నివేదిక సంబంధించి దీంట్లో మొత్తం కూడా పొందుపరచడం జరిగింది. ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులు కానీ, లేకుంటే బ్యాటరీ రూమ్స్ కానీ, యూపీఎస్ వద్ద ఇన్నట్ గ్యాస్ సంప్రెషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేసినటువంటి అంశాలకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాటు చేయాలని సూచించారు. కానీ గత ఏడాది ఇన్ని రూల్స్కి సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సూచించినప్పటికీ కూడా ఎక్కడ ఇవన్నీ పాటించకుండా కనీసం ఈ ఏర్పాట్లు చేయకుండా కార్మికులతో వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడినట్లుగా కూడా చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్లు అయితే పొందుపరిచారు. ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా అంటే ఎగ్జిట్కి సంబంధించి కావచ్చు, ఏదైతే అక్కడ లోపల ఉన్నటువంటి కరెంటు వైరింగ్స్ కావచ్చు, వాటి అన్నిటినీ కూడా ఏవి సరిగా లేవు అనేది ప్రధానంగా ఈ యొక్క రిపోర్ట్లో ఉంది. ఈ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్లక్ష్యం గానే కంపెనీ యాజమాన్యం వ్యవహరించింది అనేది చాలా స్పష్టంగా ఈ రిపోర్ట్లో వెల్లడించారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.